సంక్రాంతి సీజన్ తర్వాత సరైన హిట్ లేని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నాని వచ్చి కాస్త రిలీఫ్ అందించాడు. తాను నటించిన హిట్ 3తో తొలి 4 రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు అందించాడు. పూర్తిగా డల్ అయిన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ తన సినిమాతో కాస్త జోష్ తీసుకొచ్చాడు. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ 3 బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ నానికి ఉన్న క్రేజ్ తో హిట్ సిరీస్ లో వచ్చిన కొత్త చిత్రం కావడంతో ఈ సినిమా మొదటి 4 రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లను దాటింది. వేసవి సీజన్లో సరైన విజయం లేక వెలవిల్లాడుతున్న తెలుగు సినీ పరిశ్రమకు ఈ వసూళ్లు గొప్ప రిలీఫ్ అనే చెప్పాలి. హిట్ 1, హిట్ 2తో పోలిస్తే హిట్ 3 కథనం పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయినా వైలెన్స్ స్థాయి పెంచుకురావడంతో బీసీ సెంటర్స్ నాని మూవీకి మంచి ఆదరణ చూపిస్తున్నాయి. ఓవర్సీస్ నుంచి కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. దాంతో తొలి 4 రోజుల్లోనే నాని 100 కోట్ల వసూళ్లను చూశాడు. దగ్గర్లో పెద్ద చిత్రాలే విడుదలకు సిద్ధంగా లేకపోవడంతో హిట్ 3 వసూళ్లు 150 కోట్ల వైపు దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం లాంటి విజయాలతో మంచి దూకుడు మీద ఉన్నాడు నాని. ఇప్పుడు ఇదే స్పీడ్లో హిట్ 3తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వచ్చే వేసవికి ప్యారడైజ్ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నేచురల్ స్టార్.